హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి మటన్ పులావ్. అందుకు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ కొత్తిమీర, పుదీనా, ఒక 5 to 6 పచ్చిమిర్చి, అంటే మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 కప్ పెరుగు కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. మటన్కి పేస్ట్ అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుందాం పక్కకి. అదే మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో బదులు కంప్లీట్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హోల్ గరం మసాలా అంటే కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఆకు, 2 లవంగం, ఇలాచి, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పొడుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అనేవి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం. కొద్దిగా మటన్ తీసుకొని ఇందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మటన్కి మొత్తం ఆయిల్ పట్టేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టి పెడదాం. ఈలోపు మనం రైస్ తీసుకుని ఒక 3 cups రైస్ తీసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మటన్ అనేటిది ఆల్మోస్ట్ కొద్దిగా కుక్ అయింది. అంటే ఒక 50% మటన్ కుక్ అయిన తర్వాత ఇంకా మటన్కి కుక్ కానికి సరిపడేన్ని వాటర్ వేయాలి. నేను ఒక 3 glasses వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి. మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. మటన్ కుక్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. చూసినారు కదా, మటన్ ఉడికిన తర్వాత కూడా మనకి కొన్ని వాటర్ ఉన్నాయి. ఇంకా 3 cup రైస్కి 5 cups వాటర్ వేయాలి. ఆల్రెడీ కుక్కర్లో 2 glasses ఆఫ్ వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ ఒక 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. 3 glasses వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము ఒకసారి. చక్కగా కుక్ అయిపోయింది. మనకి ఒక 5 minutes పాటు ఇట్లనే పెట్టేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. హాట్గా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.